రాష్ట్రంలో 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని మండలి చైర్మన్ సొంతూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు గుత్తా. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ 99 రోజుల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ 99 రోజుల్లో ఏ రోజు ఏం చేయాలా, గ్రామాల్లో ఏం చేయాలా, మండల స్థాయిలో ఏం చేయాలా, మున్సిపాలిటీలో ఏం చేయాలా, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఏం చేయాలా, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేయడానికి బయలుదేరారు. నిన్న 30 తారీఖే రాష్ట్ర బడ్జెట్ ఈ సంవత్సరానికి సంబంధించిన దాన్ని మనం అప్రూవ్ చేసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో ప్రధానంగా 2-3 సమస్యలు మనకి ఇప్పుడు పడుతున్నాయి. ఒక సమస్య, పెన్షన్లు లేనటువంటి వాళ్ళు మాకు పెన్షన్లు కావాలని కోరేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు మాకు ఇల్లు కావాలని, దాన్ని కూడా ఈ సంవత్సరం మళ్ళా నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రం మొత్తం మరొక 4 లక్షల ఇల్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం. దాంట్లో గతంలో లేనటువంటి కొన్ని మార్పులు కూడా చేసినాం. ఎవరైతే సొంతంగా బేస్మెంట్ కట్టుకొని ఉన్నారో, లేకపోతే పిల్లలు వేసుకొని ఉన్నారో వాళ్ళని కూడా ఈ స్కీమ్లో వాళ్ళకు కూడా ఇతర నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని ఈ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో తన బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలనేటువంటి సంకల్పంతో ఇప్పటికీ మనకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, రేషన్ కార్డు కానీ, 500కి గ్యాస్ సిలిండరు, ఈ కార్యక్రమాలన్నిటితో పాటుగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం